అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం చూసుకుంటే 22వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 28వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉంటాయి, అలాగే ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఏదైనా గ్రహం మారింది అనుకోండి దానివల్ల జరిగేటువంటి విషయాలు ఏంటో ఈ ఎపిసోడ్లో ముందు తెలుసుకున్న తర్వాత మీరు వారఫలాల జోలికి వెళ్ళండి. కంగారు పడిపోయి మీరు ముందుగా వెళ్ళిపోతే మీకు మెయిన్ విషయాలు కొన్ని మిస్ అవుతారన్నమాట. అయితే మీ యొక్క భవిష్యత్తు గురించి, మీ మంచి గురించి మేము చెబుతున్నాం కాబట్టి కాస్త ఓపికగా వింటారని ఆశిస్తూ, ముందుగా ఈ వారం కానీ గ్రహాల స్థితులను బట్టి చూస్తే మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి 4 రాశుల్లో చంద్రుడి ఈ యొక్క ప్రయాణం ఉంటుంది. గురువు వృషభ రాశిలో ఉంటాడు, కుజుడు మిథున రాశిలో, అలాగే రవి, బుధ, కేతు గ్రహాలు 3 కూడా తులారాశిలో సంచరిస్తూ, శుక్రుడు తులారాశిలో, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అదేంటంటే మనం అనుకుంటాం ఈ సూర్యుడు ఇప్పుడు మారేసరికి 16వ తారీఖు ఎవ్రీ మంత్ ఆయన ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడు. ఆయన వెనకాలే బుధుడు వచ్చేస్తూ ఉంటాడు. దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏదైనా నెగిటివ్ ఉన్న వాళ్ళైతే మొత్తం నెగిటివ్గా ఫీల్ అయిపోతారు. అదే నా టైం బాగాలేదు, నా టైం బాగాలేదు, ఇదే మైండ్లో ఉండిపోతుంది వాళ్ళకి. ఎవరికైతే జాతకాలు మరీ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకన్నమాట. కాబట్టి తప్పది. అది ముఖ్యంగా తెలిసిన జాతకం గురించి తెలిసిన వాళ్ళకి, జాతక చక్రాల గురించి పరిశీలన చేసే వాళ్ళకి, ఫలితాలు చూస్తూ ఉండే వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా గ్రహం మారగానే ఇక వాళ్ళు ఒక అంచనాకు వచ్చేసి ఆ నెగిటివిటీలోకి వెళ్ళిపోతారు. ఆ నెగిటివిటీ అనేది వాళ్ళకి ఒక్క విషయంలో అది నెగిటివ్ జరుగుతుంది, కానీ దాన్ని అన్నిటికీ అన్వయించుకుంటారండి. అది పెద్ద తప్పన్నమాట. కాబట్టి నేను చాలాసార్లు మా ఫ్యామిలీలో చూస్తూ ఉంటాను ఇవన్నీ. చెప్పేది ఏంటంటే ఇప్పుడు సూర్యుడు మారాడండి. సూర్యుడు మారితే నష్టం ఏమిటి అండి అంటే, సూర్యుడు మారడం వల్ల మేషరాశి వాళ్ళకి అసలు మంచిది కాదు, కర్కాటక రాశి వాళ్ళకి మంచిది కాదు, ఇలా అనుకుంటూ పోతే తులారాశి వాళ్ళకి మంచిది కాదు. అలా ఇక మొత్తం మంచిది కాదంటే ఇక అన్నిటికీ అలా ఉండదండి. వేరే గ్రహాలు ఉంటాయి కదండి, ఆ వేరే గ్రహాలు శుభాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏ సబ్జెక్ట్ మీద నష్టం జరుగుతుందో, ఏ గ్రహం వల్ల దాన్ని మనం సెట్ చేసుకోవాలి. అంతేగాని మొత్తానికే నష్టం జరుగుతుందని ఊహించుకొని మాట్లాడే వాళ్ళు చాలామందిని చూస్తుంటాను. అది చాలా తప్పన్నమాట. మరి అసలు ఈ జాతకంలో ఈ సూర్యుడు ఇవాళ మారుతున్నాడు, బుధుడు మారుతున్నాడు, ఈ వారం ఎలా ఉంటుంది అనేది కాదండి. మీ జాతకంలోనే అన్ని గ్రహాలు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఏమైనా బాగా లేవు, వాటి వల్ల మొత్తం జాతకమే నష్టమైపోయిందా అనే ఆలోచన వద్దు. ప్రతి వ్యక్తికి భగవంతుడు ఎక్కడో ఒక మంచి అవకాశం ఇచ్చి ఉంటాడు. వాళ్ళు క్రీడలో రాణించవచ్చు, రాజకీయాల్లో రాణించవచ్చు, ఒక మెకానికల్గా రాణించవచ్చు, ఒక డాన్సర్గా, ఒక మంచి సింగర్గా, ఒక మంచి ఫోటోగ్రఫీ తీసేవాడిలాగా, ఒక మంచి వంటవాడిగా, ఒక మంచి క్యారెక్టరిస్టిక్ ఆర్టిస్ట్గా, సినిమా ఫీల్డ్లో ఇలా ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఎందులో ఉందనేది పట్టుకోవాలి. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు కూడా పరిగెత్తుకుంటే అందరూ బీటెక్కులు చేసేసి ఇంకో టెక్కులు చేసేసి మా పిల్లోడి భవిష్యత్తు బాగాలేదు, చదువు ఎక్కలేదు, వాడికి అర్థం కాలేదు సబ్జెక్ట్ అని ఏడుస్తుంటారు. అందుకనే చెప్తున్నా ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోండి. మీ జాతకాల్లో మీరు కానీ మీ పిల్లలు కానీ వాళ్ళు చేసేటువంటి చదువులు ఎలా చదివి ఉండాలి, ఎటువంటి చదువు చదివితే వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు, అసలు మీరైనా సరే వ్యాపారం చేసేటప్పుడు ఎటువంటి వ్యాపారాలు చేయాలి, ఒకదానికోటి వ్యాపారం చేసి చాలామంది నా దగ్గర లైన్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక పని చేయాలని పోయి ఇంకో పని చేసి, ఎవడో ఫ్రెండ్ చెప్పాడండి, ఇంకోటి మా అన్నయ్య చేశాడండి, మా తొక్కలో మా కజిన్ చేశాడండి, వాడు చేస్తే నేను చేశానండి అనే వాళ్ళు ఉంటారు. నవ్వొస్తూ ఉంటుంది. కాబట్టి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు చేయకూడదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. మీ పేరు, డేటు, టైము, ప్లేస్ ఈ నెంబర్కి పంపించండి. మీ జాతకాలు రెడీ చేస్తాను. మీతో 20 నిమిషాలు మాట్లాడి మంచి రికార్డ్ చేయిస్తే 50 పేజీలు మెయిల్ చేసి పరిహారాలు చెప్పి అన్నీ సెట్ చేసి పెడతాను. దీనికి గురుదక్షిణ ఉంటుంది. నా యొక్క ఛానల్ పేరే thesimple.astrologer.com. దీనిని తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ముందుగా రాశి ఫలాల్లోకి వెళ్తున్నాం. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం 22వ తారీఖు సెప్టెంబర్ నుంచి 28 సెప్టెంబర్ వరకు ఎన్నో శుభవార్తలతో ఇవాళ వచ్చానన్నమాట. ఎందుకంటే పాపం ధనుసు రాశి వాళ్ళకి కొన్ని కారణాల వల్ల నెగిటివ్ అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం మీకు ఎన్నో గొప్ప విషయాలు, ముఖ్యంగా ఏం చెప్పాలంటే వ్యాపారంలో అద్భుతమైన రాణింపు, గుర్తింపు,
ధనుసు రాశి వాళ్ళు ఎందులో ఉన్నా సరే, అది ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు, సూపర్ మార్కెట్, క్రికెట్, కిరాణా షాపులు కానీ, వ్యవసాయం కానీ, ఏ బ్రాండ్, ఏ రెస్టారెంట్, హోటల్ ఏదైనా సరే అన్నిట్లో కూడా వీళ్ళు అత్యంత గొప్పగా రాణించే టైం మొదలైపోయిందన్నమాట. వ్యాపారంలో కొత్త పెట్టుబడులతో ధనుసు రాశి వాళ్ళకి ఈ వారమంతా స్వాగతం తెలియజేస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా ఉద్యోగంలో ఎంతో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, అలాగే ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు, గతంలో చేసినటువంటి కంపెనీ ఇంటర్వ్యూస్ ఏదైనా ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చి బాబు నీకు జాబ్ రెడీగా ఉంది, రానాయనా జాయిన్ అయిపో అని చెప్పేటువంటి శుభవార్తలు కూడా అద్భుతంగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ వారంలో మనం సొంతంగా నిర్ణయాలు కాకుండా కొంచెం ముఖ్యంగా అన్నిటికీ ఒక మంచి మిత్రుడిని పెట్టుకొని, ఒక మంచి సలహాదారుని పెట్టుకొని వాడి ద్వారా మనం అన్ని పనులు చేసుకుంటేనే మంచిది అన్నమాట. మరి మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు, మంచి రిలేషన్షిప్ అందరితో మెయింటైన్ చేస్తారు, ధన ఆదాయం అనేక రకాలుగా అద్భుతంగా ఉంటుంది, ఖర్చులు కూడా బాగానే ఉంటాయి. మరి ఈ వారంలో విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ప్రాపర్టీస్ ఏది కొనాలన్నా ఒక్కసారి మీ జాతకాన్ని మాకు పరిశీలనకు పంపించండి. మీ జాతకాన్ని చెప్పి చూసిన తర్వాతనే మేము చెప్పినప్పుడు ఆ తారీఖులో కొనండి, లేదా నష్టానికి బాగా గురవుతారని చెప్పేసి కూడా ధనుసు రాశి వాళ్ళకు నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. పిల్లల చదువులు, వాళ్ళ బాగోగులు, విదేశీ ప్రయాణాలు, వాళ్ళ యొక్క సబ్జెక్టు, వాళ్ళ యొక్క తీసుకునే నిర్ణయాలు, కాలేజీలు అన్నీ కూడా ఎంతో అనుకూలంగా ఉండి ధనుసు రాశి వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు చాలా బాగుంది. తెలివైన నిర్ణయాలతో ఈ వారమంతా సుఖ ప్రయాణాలతో ఎంతో ఎంజాయ్ చేస్తారు. మరి ఆరోగ్య సమస్యలు కానీ చూసుకుంటే గతంలో కన్నా కూడా ఈ వారం ఆరోగ్యం బాగుంటుంది, చాలామంది కోలుకుంటారు. చక్కటి ఆరోగ్య స్థితే కాకుండా అప్పుల బారి నుంచి బయటపడడం, శత్రువుల నుంచి బయటపడడం అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో మీకు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్పి ఈ వారం చెప్పొచ్చు. అదృష్టంగాని చూసుకుంటే ఈ వారంలో అదృష్టం చాలా బాగుంది, మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి, తాతలు, పెద్దవాళ్ళు, మామగారు అందరి సహకారాలు బాగా అందుకొని ముందుకెళ్తారు. అన్ని రకాలుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే కాదు, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ కూడా మీకు ముందే చెప్పాను. వ్యాపారం అద్భుతంగా ఉందని చెప్పాను. ఖర్చులు మాత్రం ఈ వారం చాలా అధికంగా ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మరి ధనుసు రాశి వాళ్ళకి కనక పుష్యరాగం అనే రాయిని చూపుడు వేలికి గురువారం రోజు ఆంజనేయ స్వామి గుడిలో పూజలో పెట్టి శనగలు ప్రసాదం చేసి ఆ మంత్రాన్ని 16 సార్లు చెప్పడం ఎంతో మేలు కలిగిస్తుంది. ఒరిజినల్ రాయి విత్ సిల్వర్ మేకింగ్ ఛార్జీ, పూజ, ఒరిజినల్ సర్టిఫికేటు మీరు ఎక్కడున్నా సరే DTDC కొరియర్లో పంపే ఏర్పాట్లు నేను చేస్తాను. కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. ఆ అదృష్టరాయి మీకు అర్జెంటుగా పెట్టుకోవాలి. ఎందుకంటే మీ జాతకానికి, మీ రాశికి అధిపతి గురువు సరిగ్గా లేడు, శత్రుక్షేత్రంలో 6వ ఇంట్లో ఉండి అనేక నెగిటివిటీ ఇస్తున్నాడు అన్నమాట. అది ధరించడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ధనుసు రాశి వాళ్ళు గ్రహించాలి. ప్రతిరోజు గురుమంత్రాన్ని 16 సార్లు చదవడమే కాదు, సుందరకాండ లేదా మంచి రామాయణము, మహాభారతము, భాగవతము, ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు, గురు మంత్రాలు చదువుకోవటం వల్ల ఎంతో అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు కనిపిస్తూ ఉంది అని చెప్పి మరోసారి తెలియజేస్తూ నమస్కారం.